వీకెండ్స్ విత్ ఆర్కే అనేటువంటి బులెటిన్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల యొక్క కుటుంబ సభ్యుల గురించి చాలా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రసారమైనటువంటి వార్తలు మా పార్టీలోని కార్యకర్తల యొక్క మనసు కలిచివేశాయి. దానికి స్పందనగా 4 రోజుల తర్వాత మా యొక్క సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోని SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక CA గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈవెన్ అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ సింగిల్ కేస్ హ్యాస్ బీన్ నాట్ రిజిస్టర్డ్. అదే ఒక ఆయన అమరావతి ఆయన సాక్షిలో పేపర్లో సాక్షి న్యూస్లో చెప్తే హీ హాజ్ బిహైండ్ బార్స్ ఫర్ ది మోస్ట్ 1 month. సాక్షి దాంట్లో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆయన జైల్లో నిర్బంధించారు. నేను ఐఎమ్ క్వశ్చనింగ్ దిస్ పోలీస్. మీకు వెన్నుముక ఉన్న పోలీసులా, వెన్నుముక లేని పోలీసులా? మీరు ఒక పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, ఇంకో పార్టీ వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుందా? లేకపోతే బలవంతుల నుంచి బలహీనలు రక్షించాలా, ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాన్ని రక్షించాలనేటువంటి భావన కూడా మీకు లేకుండా అక్కడ ఒక న్యాయం చేశారు, ఇక్కడ ఒక న్యాయం చేస్తున్నారు. 175 కాన్స్టిట్యున్సీలో ఒక్క చోట కూడా రిజిస్టర్ కాలేదు. పోనీ SHOs హ్యాస్ బీన్ ఇండక్టెడ్ బై ది కన్సర్న్ MLAలు వాళ్ళు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారని చెప్పి నౌ వీ హ్యావ్ కమ్ టు ది యూనియన్ పబ్లిక్ సర్వీస్. ఈ భారతదేశంలో 3 వ్యవస్థలు చాలా గొప్పవి. 1 న్యాయ వ్యవస్థ, 2 శాసన వ్యవస్థ, 3 అధికార వ్యవస్థ. దీనికి వెన్నుముగ్గా ఉన్నటువంటి IPSలు IASలు అన్నా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే భావంతో మా గుంటూరు జిల్లా ఉన్నటువంటి 7 సమన్వయకర్తల యొక్క ప్రతినిధులతోటి ఈరోజు SP గారి దగ్గర గ్రీవెన్స్లో పెట్టాం. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ ది SP గుంటూరు అండ్ IG గుంటూరు కైండ్లీ రిజిస్టర్ కేస్ అగెన్స్ట్ ది ABN రాధాకృష్ణ గారు. ఎందుకంటే కార్యకర్తలకి భార్య చెల్లెలకు కూడా తేడా తెలియదు అని అంటే ఇంక వేర్ ఇట్ ఈజ్ అషేమ్. మా యొక్క మానవత్వానికి మా యొక్క మనసు చంపే విధంగా నువ్వు కామెంట్ చేశావు. టుడే మార్నింగ్ ఐ హెడ్ సీన్ ది ఆంధ్రజ్యోతి. ఆయన భార్యకి 5వ వర్ధంతి అని పేపర్ యాడ్ ఇచ్చుకున్నాడు. 5వ వర్ధంతి వేమూరి కనకదుర్గ గారికి. యు ఆర్ రెస్పెక్టింగ్ యువర్ వైఫ్ ఈవెన్ ద ఫిజికల్లీ 5 years హాఫ్ డికేడ్ నీకు దూరం అయినప్పటికి కూడా ఆమెను గౌరవించుకుంటున్నావు. మరి మా కుటుంబ సభ్యులను నేను గౌరవించాల్సిన బాధ్యత మీకు లేదా? ఆమె చనిపోయినటువంటి బాధ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరికీ ఉంటుంది. ద జ్యోతి పేపర్ అనేటువంటిది హ్యాస్ కమ్ టు ది ఆంధ్ర. తెలుగు భాష కోసం తెలుగు వచ్చినప్పుడు నీ స్లోగన్ ఏంటి? మీ అక్షరం మా ఆయుధం. ఏమవుతుంది ఇప్పుడు? ఇట్ ఈజ్ బికమింగ్ ఏ ఆర్నమెంట్. ఇది ఆభరణంలాగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం చేతిలో నీ పేపరు ఆభరణంలాగా మారిపోయింది. ఇట్స్ నాట్ ఎ వెపన్. గొడ్డలకి పదులు లేని గొడ్డలు అయిపోయావు. సో అందుకని నీకు నీ కుటుంబ సభ్యులు ఎంత ముఖ్యం, మాకు మా కుటుంబ సభ్యులు అంతే ముఖ్యం కదా. రాధాకృష్ణ గారు వాట్ ఈజ్ అటరెన్సెస్? మేము ఏదైతే మాట్లాడుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి సభ్యత సంస్కారం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అని అనుకుంటున్నాం మేము. యు టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్, యు సే సారీ. ఒకవేళ 2 చేయకపోతే పోలీసులు సినిమా చూసినట్టు కాకుండా కేసు రిజిస్టర్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం. టుడే వీ హ్యావ్ లాడ్జ్డ్ కంప్లైంట్. అందుకని పరివర్తన రావచ్చు. మా అందరి కార్యకర్తలు కోరుకునేది అంతే. రాబోయే రోజుల్లో కూడా మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి, తెలుగుదేశం పార్టీ భావాల గురించి మటుకి ఎప్పుడు మా వాళ్ళు తప్పుగా మాట్లాడరు. ఒకవేళ తప్పుగా మాట్లాడితే ఫస్ట్ శిక్షించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను కూడా ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. వీ వాంట్ టు టీచ్ అవర్ కార్యకర్తలు. మేము మంచి పాఠాలు చెప్తాం. నీ ABN అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చూసేటువంటి ఛానల్. నీ ఆంధ్రజ్యోతి పేపర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చదివేటువంటి పేపర్ అది. దాన్ని వై యూ వాంట్ టు మేక్ ఇట్ ఎ ప్లెడ్జ్ బిఫోర్? ఎందుకు తెలుగుదేశం ముందు తాకట్టు పెట్టాలనుకుంటున్నావు? తెలుగుదేశం కనుసన్నలు ఎందుకు నడపాలనుకుంటున్నావు? సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఈ 2 మాటలనే చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను శాంతి చేయి. లేకపోతే ద గవర్నమెంట్ ఈజ్ నాట్ క్లచెస్ ఆఫ్ ఎనీ పార్టీ. గవర్నమెంట్ ఈజ్ ఇండిపెండెంట్. పోలీస్ షుడ్ బి ఇండిపెండెంట్. అందుకని మీకు ఎముక ఇరిగిపోలేదు, మీ మనసు విరిగిపోలేదు కనబట్టి కైండ్లీ రిజిస్టర్ కేసు అగెన్స్ట్ ది ABN రాధాకృష్ణ అండ్ పుట్ హిమ్ ది బిహైండ్ బార్స్. ఎవరైనా మీకు చట్టం ముందు ఒకటే. రాజధానిలో ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే సమాజం తలెత్తుకునే విధంగా మాట్లాడకూడదని కూడా భావన ఉంది. మరి ఈరోజు నువ్వు మాట్లాడిన దానికి తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు స్పందించలేదనేటువంటి భావన మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. సో కైండ్లీ రెట్రాస్పెక్ట్ కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోండి ABN రాధాకృష్ణ గారు. ముఖ్యంగా నేను ఇక్కడ గుంటూరు SP గారిని, IG ఆయన్ని, DGPని ముగ్గురిని రిక్వెస్ట్ చేస్తున్నాను. కైండ్లీ రిజిస్టర్ కేసు అగెన్స్ట్ హిమ్
If he is not apologized to the YSRCP workers, then separately register case against him and put the behind bars in pursuance of the law of IPC. Now we have not having any power. మాకున్నటువంటి మూడు వేదికలు. ఒకటి ప్రభుత్వం, 2 ABN గారు రాధాకృష్ణ గారు, 3 హ్యూమన్ రైట్స్. ఇప్పుడు ఆల్రెడీ 2 చూసాం. ఆయన కంప్లైంట్ ఇచ్చాం, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాం, ప్రభుత్వం స్పందించట్లేదు, పోలీసులు స్పందించట్లేదు. వేర్ టు గో? హ్యూమన్ రైట్స్. ఆ హ్యూమన్ రైట్స్ కూడా ఈజ్ ద క్లచెస్ ఆఫ్ ది గవర్నమెంట్. వేర్ టు గో? 2029 వచ్చినప్పుడు రిటాలియేషన్ అంటే ఏంటి? ప్రతీకార చర్యలు. అందుకని ఇప్పుడు చెప్పామనుకో ఫుల్ స్టాప్. మేము కూడా రేపు పొద్దున అదే పరిస్థితితో దీని గురించి ఆలోచిస్తాం. నువ్వు చెప్పలేదనుకో మా ప్రతీకారం పెరుగుతూ ఉంటుంది. ఈ పోలీసులు రిజిస్టర్ చేసుకోరు, మా గోడేమన్నా ఎవరికి వినపడట్లేదు. దానికి ఏం చేయాలి? కంపల్సరీ నెక్స్ట్ కంప్లైంట్ ఈజ్ బిఫోర్ ది హ్యూమన్ రైట్స్ కమిషన్. దెన్ సబ్సిక్వెంట్లీ ఇట్ ఈస్ ఆల్సో నాట్ రెస్పాండెడ్, విల్ ఫైట్ బిఫోర్ ది లా, కోర్టు జస్టిస్ కాడ పోరాటం చేస్తాం. లేకపోతే 2029 ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఫుల్ స్టాప్. దానికి మట్టికి ABNకి ఫుల్ స్టాప్ పెట్టి కార్యక్రమం చేస్తాం. ఇప్పటి వరకు కామాలు పెట్టుకుంటూ వచ్చాం, నో కామాస్. విల్ మేక్ ఇట్ ఫుల్ స్టాప్ ఫర్ దట్ పేపర్, ఫర్ దట్ ఛానల్ ఆల్సో. దట్ ఈజ్ ఆల్సో ఐఎమ్ టెలింగ్ వెరీ ఆనెస్ట్లీ. ఇప్పటివరకు లాస్ట్ టైం కూడా వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, మళ్ళీ నొక్కి ఒక్క అని చెప్తున్నా. ద గవర్నమెంట్ వన్స్ హెస్ కమ్ అప్ బై జగన్మోహన్ రెడ్డి అండర్ లీడర్షిప్, definitely the first signature is going to be ban this ABN channel and paper in around Andhra Pradesh అని చెప్పి గర్వంగా చెప్తాను, ధైర్యంగా కూడా చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.